హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మనం కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టే ఒక రైతు గురించి మాట్లాడుకుందామా? రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. కానీ రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు అని చెప్తూ ఉంటారు. కానీ భూమిని నమ్ముకున్న వాడి కంటే భూమిని అమ్ముకున్నవాడే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లాక్డౌన్లో షాప్స్ బంద్, థియేటర్స్ బంద్ అని అన్నారు. కానీ ఆనాడు నిరంతరంగా కొనసాగింది మాత్రం ఒకే ఒక్కటి వ్యవసాయం. ఎందుకంటే 132 కోట్ల మంది భారతీయులకి అన్నం పెట్టేది వ్యవసాయమే. అంటే మన రైతు. రైతు లేనిదే వ్యవసాయం లేదు. చచ్చేదాకా వ్యవసాయం చేసినా రైతు ధనవంతులు అవ్వలేరు అంటారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు రైతుని ముంచేవాళ్ళే కానీ రైతు ఎవరిని మోసం చేయడు. కోట్లు కూడబెట్టుకొని అన్నం తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా అన్నం తినేవారే ఎంతో అదృష్టవంతులు. రైతుకి 1 crore ఇస్తే వ్యవసాయం వదిలేస్తాడా అన్న డౌట్ మీకు రావచ్చు కదా. కానీ రైతుకి 1 crore ఇచ్చినా 10 crores ఇచ్చినా వ్యవసాయం మాత్రం వదులుకోడు. అదే మనకి 1 crore ఇస్తే ఏం చేస్తాం, లేకపోతే 10 crores ఇస్తే ఏం చేస్తాం? ఏ విల్లా తీసుకోవాలి, ఏ అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఏ కార్ కొనుక్కోవాలి, ఎక్కడికని ప్లాన్స్ అనేది మన మైండ్లో 100 ఆఫ్ థాట్స్ అనేవి ఉంటాయి. అదే మనకి రైతుకి ఉన్న తేడా. ఆ రోజుల్లో వ్యవసాయం కూడా బంద్ అంటే ఈరోజు మనం ఇలా ఈ వీడియో చూస్తూ ఉండగలమా?